తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింధూజ, గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు చెంగల్రావు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా కోట గ్రామంలోని షాదీ మందిర్ వద్ద గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బాబు ష్యూరిటీ కార్మికుల భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం పేరిట తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతోందని, గూడూరు నియోజకవర్గం జరగనున్న ఈ యాత్రను తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సమిష్టిగా హాజరై జయప్రదం చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2019 నుండి ఇప్పటి వరకు కార్మికులను జరిగిన అన్యాయంపై గలం విప్పుతున్నట్లు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కార్మికుల కోసం అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ ఈ యాత్రలో వివరిస్తారని రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసింది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేసింది. లేబర్ వెల్ఫేర్ బోర్డు తొక్కేసింది. ఇసుకను అధికార పార్టీ నేతల అనుసరణలకు కట్టబెట్టడంతో భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయినట్లు తెలిపారు. చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర 6వ తారీఖు నుంచి, ఈ నెల 6వ తారీఖు నుంచి కుప్పం నుంచి టెక్కల దాకా, టెక్కల నుంచి కుప్పం దాకా యాత్ర ప్రారంభమైంది. అందులో భాగంగా 24వ తారీఖున ఒంగోలు పట్టణంలోకి ప్రవేశిస్తుంది. జోన్లోకి ఆ రోజు రాత్రి వేడి అక్కడే చేసి 25వ తారీఖున సభ జరుగుతుంది. ఆ సభ అనంతరం కార్మికులతో సభ అయిన తర్వాత 26వ తారీఖున కావలి నియోజకవర్గానికి వస్తుంది. అక్కడ ఎస్టీ కాలనీలో పల్లెనిద్ర చేస్తారు. అది అయిపోయిన తర్వాత గూడూరు నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్లో ప్రవేశించి గూడూరు నియోజకవర్గానికి కూడా వస్తుంది. ముఖ్యంగా కార్మికులకి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశారు. ఈ ప్రభుత్వం కార్మికుల్ని ఆత్మహత్యలు చేసుకొని రోడ్డును పడేసింది. కాబట్టి ఇవన్నీ మేము ప్రజలకు తెలియజేసుకుంటూ చైతన్యపరుస్తూ కార్మికులకి ఈ యాత్రలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గ ఇన్ఛార్జీల సహకారం తీసుకొని కార్మికులతో మేము మమేకమై ఇంతకుముందు జరిగిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇంకా మళ్ళీ ఇట్లాంటి పొరపాటు జరగకుండా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మేము ఇంటరాక్ట్ అవుతూ కార్మికులతో మేము ఆ రోజు వాళ్ళతోనే ఉంటూ ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి ఈ గూడూరు నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షుడిగా సోదరులు మాజీ ఎంపీటీసీ తమ్ముడు చెంగరావు గారిని నియమించడం జరిగింది. మన సింధూజ గారు, అలాగే సింధూజ గారు రాష్ట్ర టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి, మా కుటుంబంలో ఇన్ఛార్జి. ఈరోజు చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర అనే కార్యక్రమంలో 28వ తేదీ గూడూరు నియోజకవర్గంలో ఈ యొక్క బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. తద్వారా కార్మికులని ఇంజనీర్లు గారు, చంద్రబాబు గారు వాళ్ళందరూ కలిసి గతంలో కార్మికుల జీవన విధానం, వాళ్ళ పరిస్థితి, ఆర్థిక స్థితిలో ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ యొక్క కార్మికులు ఏ విధంగా ఉన్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్నీ కూడా వాళ్ళు చెప్పి వాళ్ళని చైతన్యపరిచి ఈ బస్సు యాత్ర గూడూరు నియోజకవర్గంలో విజయవంతం అవుతుందని చెప్పి పూర్తిగా మా వంతు సహాయ సహకారాలు అన్ని విధాల సింధూజంకి, మా చంద్రబాబు గారికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అయితే చంద్రబాబు గారు కాన్స్టిట్యూన్సీలో వాళ్ళని 15 మంది టీఎన్టీయూసీ సంస్థలు కూడా సంప్రదించి అలాగే అందరినీ కలుపుకొని అలాగే పార్టీ అధ్యక్షులతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళందరూ సహాయ సహకారం తెచ్చుకొని అలాగే ముఖ్యంగా మీరు కోట కాబట్టి కూడా చర్చించి ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరగాలి, మనం ఏ ప్రాక్టీస్ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు మాట్లాడి ముందుగా అర్థం తీసుకుంటాం. అక్కడికి వెళ్ళి మనం ఈ యొక్క చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్రని జయప్రదం చేస్తామని తెలియజేసి ఈ విషయంలో మీడియా ఎలక్ట్రానిక్ సంబంధించిన మీడియా కూడా మాకు కోఆపరేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా సెలవుస్తున్నాం. గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీరామన్న గారు ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన గూడూరు నియోజకవర్గంలో కార్మిక చైతన్య బస్సు యాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా టీఎన్టీయూసీ గారు, సింధూజ గారు, మరి మా జిల్లా అధ్యక్షులు